ఎట్లున్నారు? బాగున్నాం. మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నాం. బతుకమ్మ పండుగ మంచిగా అనిపిస్తున్నదా? తోపు ఉంది నైస్. ఎంజాయ్ చేస్తున్నారా? మళ్ళీ చాలా చాలా చేస్తున్నాం. అసలు ఎట్లా అనిపిస్తుంది బతుకమ్మ పండుగకి? అసలు సూపర్, అసలు సెట్టింగ్ వాళ్ళంతా ఇన్విటేషన్ సూపర్. అసలు ఇదే ఫస్ట్ ఇయర్ చూడడము? ఇదే ఫస్ట్ టైమా? లేదు, చాలా సార్లు ఫస్ట్ టైం. ఎట్లా అనిపిస్తుంది మళ్ళా? బాగుంది, సూపర్. ఇంట్లో చేస్తారా బతుకమ్మ? చేస్తాం. వాళ్ళు తీసుకపోతారు, మా మమ్మీ తీసుకెళ్తారు. మీరు ఇద్దరు అక్కజల్లా? అవును, ఫ్రెండ్స్ ఫ్రమ్ శ్రీ అకాడమీ. ఇదనే కలుసుకురా? ఎస్ఎస్ఏ శ్రీ అకాడమీ అని తుగ్గడలో ఉంటుంది మా స్కూల్. ఇద్దరు కలిసి వచ్చిరా ఇడికి? మీ పేరెంట్స్ నువ్వు ఒప్పించినా, మీ పేరెంట్స్ నువ్వు ఒప్పించి అందరు కలిసి వచ్చిరా? మా పేరెంట్స్ ఇక్కడే ఉన్నారు. మా పేరెంట్స్ రాలేదు, మీరే పట్టుకొచ్చిరా? వీళ్ళే పట్టుకొచ్చారు. మరి దసరా షాపింగ్ అయిందా? అయిపోయింది. ఏంటి? దసరా షాపింగ్ అయిపోయిందా? అయిపోయింది. ఏం కొనుక్కున్నావు? హాఫ్ శారీ. మళ్ళీ ఇంకా ఆడాలంటే పండుగకు వచ్చిందంటే హాఫ్ శారీలు ఇవే కదా కొంటాం. అంతే. సో ఎట్లా అనిపిస్తుంది? ఈ నవరాత్రులు మొత్తం ఎంజాయ్ చేస్తావా? చాలా చాలా ఎంజాయ్ చేస్తాం. వస్తుందా దాండియా మన బతుకమ్మ ఆనికి వస్తుందా? ఆడదామని వెళ్తున్నాము, అప్పుడే మీరు వచ్చినారు. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. నవరాత్రి. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ దసరా ఆల్సో. థ్యాంక్ యూ, సేమ్ టు. హలో మ్యామ్. హలో, ఎట్లున్నారు? మస్తుగున్నా. పండుగ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు? చాలా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. సో మన నవరాత్రులు అనగానే ఆడోళ్ళకి మస్తు ఖుషి అవుతుంది కదా. సో ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు మీరు? యాక్చువల్లీ తెలంగాణ అంటే బతుకమ్మ, బతుకమ్మ అంటే తెలంగాణ. ఇక్కడ ఈ తెలంగాణలో ఏంటంటే బతుకమ్మ పండుగ వచ్చిందంటే చిన్న పిల్ల నుండి ముసలమ్మ దాకా ఎట్లా ఉంటుందంటే ఈ 9 రోజులు 9 పండగల్లాగా ఉంటుంది. పొద్దున్న లేస్తే బతుకమ్మను వేర్చాలి, సాయంత్రం అయిందంటే ఇట్లా అంగరంగ వైభవంగా ఆడాలా. ఆ 9 రోజులు ప్రపంచాన్ని మర్చిపోతారు. ఏంటి అంటే పొద్దున్న లేస్తే బతుకమ్మ ఆట ఇవే ఉంటాయి. కలర్ఫుల్ శారీస్ తోటి ఏంటి అంటే అంగరంగ వైభవంగా ఆడుకుంటారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈరోజు ఇక్కడ చాలా 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 అంటే తెలంగాణలో ఉన్న పండుగంతా ఇక్కడే ఉందా అన్నట్టుగా ఉంది. చాలా అంటే ఇట్లాంటి పండుగలన్నీ దీప్కే గారు కానీ యోయో టీవీ కానీ ప్రతి సంవత్సరము చేయాలి, అందరూ పార్టిసిపేట్ చేయాలి. అండ్ దీనికి జీటీఏ తోడై మేము కూడా ముందుకు వెళ్తాము. ఇంకా ఎవ్రీ ఇయర్ ఇంతకంటే బాగా ఎలా చేయాలో ఆలోచించి జీటీఏ తోటి యోయో టీవీ తోటి మేము ముందుకెళ్ళి చాలా గొప్పగా బతుకమ్మ పండుగ చేసుకుంటాము. నిజంగా ఈరోజు ఇంత గొప్పగా ఇక్కడ ఈ ఫెస్ట్ చేయడం నాకు నిజంగా నేను కూడా ఊహించలేదు. నేను క్యాజువల్గా ఏంటంటే అదేదో ఒక బర్త్డే పార్టీకి వెళ్ళి ఇటు డైరెక్ట్ వచ్చాను. చూస్తే ఏంటి అంటే కన్నులు సరిపోవట్లేదు, మాటలు సరిపోవట్లేదు. తెలంగాణ ప్రేమ, తెలంగాణ ముందు గుమ్మలంతా ఇక్కడే ఉన్నారు. అందంగా ఆడేదా మేడం బతుకమ్మ? ఆడాను, ఇప్పటిదాకా ఆడాను. చాలా హ్యాపీగా ఉంది నిజంగా. ఇలాంటి పండుగలు జీటీఏ కానీ యోయో టీవీ కానీ దీప్కే గారు కానీ మేము కానీ కలిసి చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నిజంగా ఇంత ఈ ఫంక్షన్కి ఈ బతుకమ్మ పండుగకి నేను రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ యోయో టీవీ, థ్యాంక్ యూ దీప్తి గారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ దసరా అండ్ హ్యాపీ నవరాత్రి. మీకు కూడా యోయో టీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ బతుకమ్మ పండుగ.